వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పర్యటించనున్నారు. జువ్వలదిన్నె హార్బర్ను వైఎస్ జగన్ పరిశీలిస్తారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం హార్బర్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలోనే జువ్వలదిన్నె హార్బర్ నిర్మించారని, మత్స్యకారులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ, వాళ్ళ ఆకాంక్ష అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని జువ్వలదిన్నెలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాన్ని దాదాపుగా 90% పూర్తి చేయడం జరిగింది. అది వినియోగంలో కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత మిగిలినటువంటి 10% పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే దాదాపుగా అధికారంలోకి వచ్చి 20 మాసాలు అవుతున్నా దాని గురించి పట్టించుకోకుండా మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. దానికి తోడు ఈరోజు ఇప్పటికే ఉన్నటువంటి అక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా మొదట మనం ఫస్ట్ ఫేజ్ ప్రారంభిస్తాం, ఆ తర్వాత దాన్ని విస్తరిస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఈరోజు ఉన్నటువంటి ఆ 164 గ్రామాలకు సంబంధించినటువంటి పడవలు నిలుపుకోవడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంజెషన్ ఉంది. అటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాన్ని తీసుకువెళ్ళి సాగర్ డిఫెన్స్కి అప్పచెప్పడం ప్రైవేటు సంస్థలకి, దానివల్ల ఈరోజు మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి అనువైనటువంటి ప్రదేశం, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రదేశం కోల్పోతున్నారు. దానితో పాటు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళు దానివల్ల వీళ్ళ రాకపోకలకు ఇబ్బంది కలుగుతాయి. ఇప్పుడున్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోట్లు ఉన్నాయో వాటినన్నింటినీ తరలించేశారు, పక్కన పెట్టేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళ తీర ప్రాంతాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 79 ఎకరాల స్థలంలో 39 ఎకరాలు, దాదాపుగా 29 ఎకరాల చిల్లర దాదాపుగా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించి ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన హయాంలో నిర్మించినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ను ఒకసారి పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో 15వ తేదీ ఉదయం 9:45 జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి అందరితో కలిసి మత్స్యకారులతో కలిసి మాట్లాడిన తర్వాత జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శిస్తాడు. 11 గంటలకి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులతో ఆయన స్వయంగా మాట్లాడతాడు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలను కూడా ఆలకిస్తాడు.